ఎలా ఉన్నా చాలా బాగుంటాను నేను ఎప్పుడు మీరు నిజంగా చాలా బాగుంటారు. బాగుంటే అందం గురించి కదండి, ఇప్పుడే హ్యాపీగా ఉంటాను నేను, అందుకంటే ఇంకా అంటే హ్యాపీగా ఉండడం వల్ల ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారేమో. ఏమున్నది ఏమో అంటే పాజిటివ్గా ఉంటాను బేసిక్గా. అంటే మీరు చూస్తున్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు అలానే కనబడుతున్నారు అన్న. అది అదే అర్థం కావట్లేదు నాకు కూడా. నేను అంత ముందు నుంచి ఉంటే ఏంటి ఇలాగే ఉంటున్నానని. లేదు ఏం లేదు, అంటే పాజిటివ్గా ఉంటే ఎవరైనా మీరైనా నేనైనా ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు యంగ్గా కనిపిస్తారు. మనసు ఉన్నట్టుగా మన అందరికీ పాజిటివ్గా కనిపిస్తాం. ఎప్పుడు నవ్వుతూ ఉండాలండి, నేను అది ఇష్టపడతాను. ఏజ్ అనేది ఒక నెంబరే అంటారు అనమాట. డెఫినెట్గా అంటే ఎన్నో ఫీల్డ్లో వర్క్ చేశారన్నమాట. డబ్బింగ్ ఆర్టిస్ట్, నెక్స్ట్ యాక్టర్, డైరెక్టర్, అన్ని రకాలుగా చేశారు. ఎందుకంటే ఇన్ని ఫీల్డ్లో మారాలి? ఆయన సినిమా కోసమే. సినిమా ఒక చక్రం అనుకుంటే అది మధ్యలో ఇది ఏ చక్రానికైనా మధ్యలో ఇది ఉంటుంది కదా, అది సినిమా. దాని చుట్టూ తిరుగుతున్నాను. డబ్బింగ్లో ఉన్నాను, యాంకరింగ్లో ఉన్నాను, యాక్టింగ్లో ఉన్నాను, రైటింగ్లో ఉన్నాను, ఇంకా ఇక రేడియోలో పనిచేసాను, రేడియో జాకి, యాంకర్, ఇవన్నీ చేశానంటే సినిమా చుట్టూ ఉంది. ఆ చక్రం ఉంది కదా, మధ్యలో సినిమా ఉంది, దాని చుట్టూ తిరుగుతున్నాను అంతే. అంటే సినిమా లైఫ్ అంటే సినిమా, ఇంకా అదొక్కటే. ఇంకా సినిమా తప్ప వేరే ఐ లవ్ సినిమా, ఐ లవ్ సినిమా, ఐ లవ్ సినిమా. ఇంక వేరే ఫీల్డ్ కదా ఇంతవరకు అసలు ఎప్పుడు టచ్ చేయలేదు. టచ్ లేదు. అంటే ఎందుకన్నా, అంటే అది ఇష్టం బట్ట లేకపోతే ఇంకా వేరే ఆప్షన్? ఇంకా లేదు, నేను ఇష్టం వల్లే అసలు జెమినీ టీవీలో జాబ్ జాయిన్ అయ్యింది కూడా సినిమాల్లోకి రావాలని. ఫస్ట్ ఛాన్స్ అక్కడ వచ్చింది కాబట్టి ఇప్పటికీ నేను జెమినీ టెలివిజన్లో నా వాయిస్ వినిపిస్తూ ఉంటుంది మీకు. మీ జెమినీ టీవీలో అవన్నీ నేనే చెప్తాను. సో అలా జెమినీని వదలలేదు, ఎందుకంటే నా మాతృక జెమినీ. అందుకని అలా నా పేరు జెమినీ సురేష్ అయిపోయింది. 20 ఏళ్ళుగా జెమినీలో పనిచేస్తాను. 20 సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో అలుపు లేకుండా పరిగెడుతూనే ఉన్నాను. ఇప్పుడు చిన్నగా కొండల ఎక్కుతున్నాను. ఇప్పుడు మరి ఇంకా వేరే ఏమైనా డబ్బింగ్ ఏమైనా చెప్తున్నారు? చాలా సినిమాలు చెప్తున్నాను. ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత మలయాళం టు తెలుగు, కన్నడ టు తెలుగు, ఒరిస్సా టు తెలుగు వస్తున్న సినిమాల్లో హీరోలకి, అలాగే విలన్ క్యారెక్టర్స్కి, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్కి, మెయిన్ క్యారెక్టర్స్ ఏమనంటే వాటికి డబ్బింగ్స్ చెప్తున్నాను. ఓకే. అంటే మీకు ఇష్టమైన క్యారెక్టర్, మీకు ఇష్టమైన డ్రీమ్ రోల్ అంటే ఏదంటే? డ్రీమ్ రోల్ అనేది చాలా ఉంటాయి, కానీ అందరికీ మన కళ్ళల్లో మనకి మనం అద్దంలో చూసుకున్నప్పుడు ఇది చేయాలని జనం డిసైడ్ చేస్తారన్న. ఇది చేస్తే ఇది బలి చేసాడు రా అన్నప్పుడు దాని ద్వారా క్యారెక్టర్స్ వస్తాయి. నాకు లైక్ శ్రీహరి అన్నయ్య చేసిన లాంటి పాత్రలు చేయాలని ఇష్టం. అలాంటి అన్నయ్య, పోలీసు, భద్రాచలంలో ఆయన చేసిన అలాంటి ఇన్స్పైరింగ్గా ఉండే క్యారెక్టర్. అది హీరో కాదు, బట్ అదే ప్రధానం ఆ సినిమాకి. అలాంటివి చేయాలని ఇష్టం. మీరు చేసిన క్యారెక్టర్లో మీకు ఇష్టమైన క్యారెక్టర్ అంటే ఏం? బ్రోకర్ సినిమాలో ఆర్పి పట్నాయక్ గారు, మనలో ఒకడు, ఫ్రెండ్స్ బుక్ అని ఒక సినిమా వచ్చింది. ఆ తర్వాత కళ్యాణ వైభోగం మన నందిని రెడ్డి గారిది. శ్రీను వైట్ల గారు చాలా మంచి వేషాలు ఇచ్చారు నాకు. ఆయన అనిల్ రావుపూడి సినిమాలో చేసిన పాత్రలు మ్యాక్సిమం నేను నచ్చి ఇష్టపడి చేస్తాను. జనం తీసుకుంటారు కాబట్టి అన్ని క్యారెక్టర్స్ ఇష్టమే. అంటే ఇప్పుడు ఇవన్నీ చూసి ఇవన్నీ స్ట్రగుల్స్ చేసి వచ్చారా? వాట్ ఈజ్ మెట్ బై లైఫ్ అంటే ఏం చెప్తారు? లైఫ్ ఇట్స్ నాట్ ఏ జోక్. కాసేపు నవ్వుకుని వెళ్ళిపోదామంటే కుదరదు. అన్ని జన్మల్లోకి భగవంతుడు మనకి ఇచ్చిన మానవ జన్మ చాలా అపురూపమైంది. చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వెళ్ళాలి. కాసేపు ఇలా వచ్చిన జోకేసి నవ్వేస్తే కాదు, జీవితాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అడుగు అడుగు ఆచితూచి వేయాలి. సో చాలామంది ఏంటంటే ఇది అయిపోదాం, అది అయిపోదాం, మనం ఏంటి, మనకు తక్కువ ఏంటి, మనం వెళ్ళిపోదాం, మనం చేసేద్దాం. ఇందులోనే ఏ రంగంలోనైనా అంత ఈజీ కాదండి. లైఫ్ ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ నాట్ ఈజీ థింగ్ కాదు. మనకున్న అతి కొద్ది సమయాన్ని, విలువైన సమయాన్ని కొన్నిటి మీద కాకుండా మనుషులతో మాట్లాడుతూ, ప్రపంచంతో మమేకమవుతూ మనం సంపాదించాలి. ఓన్లీ సంపాదనే కాదంటున్నాను. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఓన్లీ ఇదే కాదంటున్నాను. అన్నీ ఉండాలి, కుటుంబంతో ఉండాలి, అందరితో సంతోషంగా ఉండాలి. అది లైఫ్ అన్నమాట. నేను అదే ఎంజాయ్ చేస్తాను బేసిక్గా. నేను ఇదే అయిపోలేదే, అర్జెంటుగా నేను హీరోని అయిపోలేదే, అర్జెంటుగా నేను విలన్ అయిపోలేదు, ఆడవాడు వెళ్ళిపోయాడు అవి ఉందంటాడు ఇంకంతే. నేను అది నాకు మైండ్లోకి రాదు బేసిక్గా. లైఫ్ ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ నాట్ ఈజీ థింగ్. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అంటే ఇన్ని చేశారు, అంటే ఇన్ని చేసిన తర్వాత ఇంకా ఇది చేయలేకపోయినా అనే ఫీలింగ్ ఏదైనా ఉందా? అంటే ఈ ఫీల్డ్లో అసలు చేసుకుంటూ వెళ్ళిపోతాను. ముందు రోజు ఒక సినిమాలో ఆటో డ్రైవర్ క్యారెక్టర్ చేశాను. వెరీ నెక్స్ట్ డే ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్ బెంజ్ కార్లో తిరిగే క్యారెక్టర్ చేశాను. ఎందుకంటే లైఫ్ ఉంటుంది, అది చూడాలా, ఇది చూడాలా. నా పాత్రలు నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ ముందు రోజు ఆటో డ్రైవర్ అండి, రెండో రోజు బెంజ్ కార్లో రిచ్ పర్సన్. నాకు అంత రిచ్గానే కావాలంటే కుదరదు. అన్నీ చేయాలి. యాక్టర్ అన్నాక అన్నీ చేయాలి. నేను అది చూస్తాను, ఆ క్యారెక్టర్ని చూస్తాను, దాని ఇంపార్టెన్స్ చూస్తాను. గోల్స్ అంటే గోల్లా కదని ఒక్క సినిమా అన్న మెయిన్ లీడ్లో హీరోగా చేయాలని ఒక చిన్నది, అది గోల్ కదని అవకాశం 2025 ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఆశతో ఉన్న వాళ్ళు
చెప్తారు. విలన్ క్యారెక్టర్ ఏదైనా విలన్ కూడా చేయాలని చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. ఆఫ్ విత్ కిల్లర్ ఇందులో ఎలా ఉంటుంది? ఇందులో చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది క్యారెక్టర్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. కథలో మంచి క్యారెక్టర్, మంచి వేషం. కథలతో నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా, అది మాత్రం బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. ప్లీజ్ సబ్స్క్రైబ్. This is Gemini Suresh. Please subscribe Prime TV. Good luck.